హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. సో నేనైతే మా ఫ్రెండ్స్తో ఈరోజు అయితే ఒక మంచి శ్రద్ధేసి గణేషుని పెట్టినా చూపిస్తే ఇప్పుడు మా ఇంటి లోపల అయితే పెట్టాను అనమాట. ఇంటి బయట పెడితే ఎవరైనా వస్తారని నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంటి లోపల అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తా పదండి. సో వెళ్ళాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవ్వండి. సో మేమైతే ఇగోండి ఈ విధంగా అయితే మంచిగా డెకరేషన్ చేసుకొని గణేషుని అయితే పెట్టామన్నమాట. ఇగోండి గణేషుడు. ఇది మేము గణేషుడు బయటికి తీసుకురాలే అనమాట, ఇంట్లోనే చేసామన్నమాట హోమ్ మేడ్. వెనకాల డిజైన్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, అయోధ్యరాముడు. సో అయితే బయటికి అయితే తీసుకొచ్చాము. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఏం చేసినామో చూద్దాం ఇప్పుడు. సో మనం కిందికి వస్తే ఫస్ట్ మనకి గణేషునికి కావాల్సిన పూజ సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో లడ్డు కూడా చూస్తుంది కదా. సో ఇదైతే మనకి చూస్తున్నాం కదా, పైన వినాయకుడు కూడా, రాముడు వినాయకుడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి ఆంజనేయ స్వామి వచ్చినాడు అనమాట, పంచముఖ హనుమంతుడు. సో ఇక్కడ అయితే మనకి ఇవ్వండి 2 జామకాయలు, లడ్డు, కొబ్బరికాయ, సో పూలదండ ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. ఇవ్వండి అట్టిపండు, ఇవ్వండి మోతిచూడు ఇవ్వండి. ఇవి 2 డెకరేషన్ కోసం అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చాం అనమాట అయోధ్యరామునికి. సో ఇవ్వండి ఇదైతే మా గణేషుడు ఫ్రెండ్స్. ఇక చూస్తుంది కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అన్నమాట గణేష్వి. సో బాయ్ ఫ్రెండ్స్.